వంటల్లో నేనేదైనా కొత్తగా చేస్తానంటే చాలు, మా ఆయనకైతే ఎక్కడ లేని భయమేస్తదనమాట. అసలు వద్దు ఎప్పుడు చేసినట్టే చెయ్యి అని జెప్తాడు. నిన్న కూడా నేను చెప్పా కదా! పెద్దంటెల్ టెంపుల్‌కెళ్ళాము కోడిని కోసాం అని జెప్పేసి. చికెన్ ఉంది కదా! సరే నేను గ్రీన్ చికెన్ చేస్తా అని జెప్పాననమాట. మా ఆయన అసలు వద్దంటే వద్దు. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రైయే చెయ్యి. అది కొత్తగా అయితే స్టార్ట్ చేయకని జెప్పాడనమాట. ఇంకా సరే అని జెప్పేసి నేనైతే నార్మల్ చింతపండేసి ఫ్రై కింద చేశాను. కాకపోతే ఇవాళ నేను చేసుకున్నాననమాట గ్రీన్ చికెన్ అయితే. నేను చేసుకున్నానంటే నా కోసమే కాదులెండి. నా కోసం, మా ఆయన కోసం, మా జస్వి కోసం మాట. నిజంగా అసలు ఇది ఎంత సింపుల్‌గా ఉందంటే చేయడం అయితే చాలా ఈజీ అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉందనమాట. సింపుల్‌గా రెసిపీ చెప్పేస్తాను చూసేయండి ఇప్పుడు మీరు. ఏం లేదండి, ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, మిక్సీ తీసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనమాట బాగా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత అంటే ఇప్పుడు దాంట్లో చికెన్ వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టి వదిలేయండి. నిజంగా అసలు టేస్ట్ ఇంత బావుంటుందని చెప్పి అనుకోలేదు నేను. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందనమాట. నిజంగా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. ఇంక వెళ్ళాం మరి. బాయ్.